Jesus has made a covenant with us. యేసు మనతో ఒక నిబంధనను చేసి ఉన్నారు. And that covenant is through his blood. ఆ యొక్క నిబంధన ఆయన యొక్క రక్తమే. Luke 22:20. లూకాసు వార్త 22:20. He has made a covenant with you and me, making you and me his children. ఆయన మిమ్ములను నన్ను తన బిడ్డలుగా చేసుకొనుచు ఆయన మనతో ఒక నిబంధనను చేసి ఉన్నారు. The covenant of the blood that he shed on the cross. ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మనతో ఒక నిబంధనను ఆయన చేసి ఉన్నారు. To buy you and me as his children. మిమ్ములను నన్ను తన యొక్క బిడ్డలుగా కొను నిమిత్తమే. As he was shedding his blood on the cross, ఆయన సిలువలో రక్తము చిందించుచూ ఉండగా he was praying, Father, forgive them, for they know not what they do. ఆయన ప్రార్థన చేయుచున్నారు, తండ్రి వారిని క్షమించండి, క్షమించండి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరై ఉన్నారు. By the blood of Jesus Christ, our sins are forgiven. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములు క్షమించబడుతున్నాయి. Our sins are cleansed. మన పాపములన్నీ కూడా శుద్ధీకరించబడుతున్నాయి. Today, would you enter into that covenant with Jesus? ఈ రోజున యేసుతో మీరట్టి నిబంధనలో ప్రవేశిస్తారా? Tell him, Lord, I am making a covenant with you to become your child. ఆయనతో చెప్పండి, ప్రభువా నీ బిడ్డగా మార్చబడి నిమిత్తం నేను నీతో ఒక నిబంధనను చేసుకొనుచున్నాను. And his covenant will be implemented in our lives. అప్పుడు ఆయన యొక్క నిబంధన మన జీవితములకు వర్తింప చేయబడుతుంది. Covenant of blood. అది రక్తముతో చేయబడి ఉన్న నిబంధన. We are purchased by the blood of Jesus. మనం యేసు రక్తము ద్వారా కొనబడి ఉన్నాము. When you receive him, మీరు ఆయనని స్వీకరించినప్పుడు the blood of Jesus will begin to run in యేసు you. యొక్క రక్తము మీ లోపల ప్రవహించడం అనేది ఇక మీదట And your ఆరంభం blood will be చేయబడుతుంది. forgiven blood. మీ యొక్క రక్తము క్షమాపణ పొందుకొని ఉన్న రక్తమవుతోంది. Cleansed blood. శుద్ధీకరించబడ్డ రక్తమవుతోంది. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Jesus has compassion to make you his child. యేసు మిమ్మును తన బిడ్డగా చేసుకునే నిమిత్తము కనికరమును కలిగిన దేవుడై ఉన్నారు. And that covenant is a covenant of peace. ఆ యొక్క నిబంధన సమాధానార్థమైన నిబంధన అయ్యున్నది. Peace with God. దేవునితో కూడిన Peace సమాధానం, with men. మనుషులతో కూడిన సమాధానం, Peace in your heart. అలాగే మీ హృదయములో శాంతి. God is giving you that covenant of peace. దేవుడు అట్టి నిబంధనతో కూడిన సమాధానమును శాంతిని అనుగ్రహించనయ్యున్నారు. Isaiah 54:10 says so. యెషయా 54:10 ఆ రీతిగా తెలియచేస్తోంది. And that covenant will be with you forever. ఆ యొక్క నిబంధన నిరంతరము మీతో కూడా ఉంటుంది. Now look at me. ఇప్పుడు నా వైపు చూడండి. I'm going to show you how this covenant of peace works in our lives. ఈ యొక్క సమాధాన నిబంధన మన జీవితాలు ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. Jesus said, my peace I give unto you. యేసయ్య చెప్పారు కదా, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. It's a covenant of peace God is making with you. ఇది దేవుడు మీతో చేయుచున్న సమాధానార్థమైన నిబంధన అయ్యున్నది. Look at Jesus in Gethsemane. గెత్సెమనే తోటలో యేసు ఉండి ఉన్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూడండి. His father has said that he has to go to the cross to shed his blood for everybody. ఆయన తండ్రి సెలవిచ్చి ఉన్నారు, అందరి కోసం రక్తం చిందించడానికి సిలువకు వెళ్ళవలసి ఉన్నది అని. And Jesus as a man was filled with the fear of death. యేసు మనుషునిగా మరణ భయము చేత నింపబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. At that time he went through that fear of death like you and me. ఆ సమయంలో మీ వలె నా వలె ఆయన కూడా మరణ భయము అనే అనుభూతి గుండా వెళ్ళి ఉన్నారు. He was praying to God. ఆయన దేవునికి ప్రార్థన చేయుచున్నారు. Please take away this cup of death from me. దయచేసి మరణ పాత్రను నా యొద్ద నుంచి తొలగించండి. But అయినప్పటికీ God did not answer. దేవుడు జవాబు ఇవ్వలేదు. And his sweat came out as blood. ఆయన యొక్క స్వేదము రక్తము వలె వెలుపలికి వచ్చేస్తోంది. He prayed with much sorrow. ఆయన ఎంతో విచారముతో ప్రార్థించి ఉన్నారు. Acquainted with grief. ఆయన బలీయమైన ఆవేదనతో కూడా ఆ రీతిగా ప్రార్థించారు. He knows the suffering of the fear of death that you are going through. మీరు ఎటువంటి మరణ ఆవేదన అనుభూతి చెందుతూ ఉన్నారో దానిని ఆయన అనుభవించాడు గనుక ఆయన దానిని ఎరిగి ఉన్నారు. But then the Holy Spirit came. అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నారు. In Hebrews 9:14. హెబ్రీ 9:14 వచనంలో The Holy Spirit said, పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, surrender to God's will. మీరు మిమ్ములను దేవుని చిత్తానికి లోబరుచుకొనండి. God has made a covenant with you. దేవుడు మీతో నిబంధనను చేసి ఉన్నారు. He is the Father. ఆయన తండ్రి You అయ్యున్నారు. are the Son. మీరు కుమారుడు అయ్యున్నారు. So you enter into the covenant. కనుక మీరు ఆ యొక్క నిబంధనలోనికి ప్రవేశించండి. Surrender to God's will. దేవుని చిత్తానికి లోబరుచుకొనండి. Surrender to the cross. ఆ యొక్క సిలువకు మిమ్మును మీరు లోబరుచుకొనండి. As the Holy Spirit strengthened him, Jesus said, Father, not my will, let thy will be done.
పరిశుద్ధ ఆత్ముడు యేసును బలపరచగా అప్పుడు యేసు సెలవిస్తూ ఉన్నారు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. He made peace with God ఆయన దేవునితో సమాధానమును జరిగించి ఉన్నారు by obeying God. దేవునికి విధేయుడు కావడం ద్వారా. Obeying God. దేవునికి విధేయుడు కావడం ద్వారా. Today, my friend, ఈ రోజున స్నేహితులారా, God gives you that covenant of peace. దేవుడు అట్టి సమాధానార్థమైన నిబంధనను మీకు అనుగ్రహించును. When he makes a covenant with you today through his blood, making you his child, he will give you the covenant of peace also. ఆయన ఈ రోజున తన రక్తముతో మిమ్ములను తన బిడ్డలుగా అంగీకరించడం ద్వారా మీతో కూడా ఆయన సమాధానార్థమైన నిబంధన చేయనయ్యున్నారు. To obey God. దేవునికి విధేయులు కావడానికి. To obey God. దేవునికి విధేయులు కావడానికి. After Jesus prayed, let thy will be done. యేసు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసిన తరువాత All the fear was gone. భయమంతయు కూడా వెళ్ళిపోవడం జరిగింది. His disciples ran away. ఆయన శిష్యులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. He was not afraid. ఆయన భయపడలేదు. In fact, he protected them. వాస్తవంగా అయితే ఆయనే తన శిష్యులను కూడా Judas came and kissed him. యూదా వచ్చి యేసును ముద్దెట్టుకుని He was not afraid. ఆయన ఏమాత్రం కూడా He భయపడలేదు. was taken to the chief priests. ఆయన ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోబడ్డారు. And false witnesses were lying against him. తప్పుడు సాక్ష్యానికి విరోధంగా మోపబడుతూ Today, ఉన్నాయి. if somebody gives false witness against us, we get angry, isn't it? ఈ రోజున మనకు విరోధంగా ఎవరైనా తప్పుడు సాక్ష్యం చెప్తే మనకు చాలా కోపం వస్తుంది కదండి. Jesus was full of peace. యేసు ఎంతో సమాధానంగా ఉన్నారు. Full of peace. ఎంతో శాంతిగా The ఉన్నారు. chief priest could not do anything. ప్రధాన యాజకుడు ఏమీ చేయలేకపోయారు. Herod could not do anything. హేరోదు ఏమీ Pilate చేయలేకపోయారు. could not do anything. పిలాతు ఏమీ Jesus చేయలేకపోయారు. told Pilate, the governor, you will have no authority over me unless it is given by my Father in heaven. పిలాతు అనే గవర్నర్తో యేసు సెలవిస్తూ ఉన్నాడు, నా తండ్రి పరలోకం నుంచి అధికారం ఇస్తే తప్ప నీవు నన్ను ఏమీ When he చేయలేవు. was carrying the cross, ఆయన సిలువను మోయిచూ ఉన్నప్పుడు women were crying. స్త్రీలు ఎంతగానో రోదిస్తున్నారు. He did not say, see what happened to me. చూడండి నాకేమైందో అన్నట్టుగా ఆయన అనలేదు. I served God, but see what happened to me. నేను దేవునికి ఎంతో సేవ చేశాను కానీ నాకేమైందో చూడండి. He said, no, ఆయన అలా అనలేదు. I am doing God's will. నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను. He said, you cry for yourself and your children. ఆయన అన్నారు కదా, మీరు మీకోసం మీ బిడ్డల కోసమై ఏడ్వండి. He went to the cross. ఆయన సిలువకు వెళ్ళారు. They nailed him. వారు ఆయనకు మేకులు కొట్టారు. He never said, ఆయన అబ్బా అని బాధపడుతూ కేక The Bible వేయలేదు. says he never opened his mouth. బైబిల్ చెప్తుంది ఆయన నోరు తెరవలేదు. That is the power of peace. It will make you endure any pain in the world. ఈ లోకంలో ఎట్టి బాధననే సహించగల శాంతికి సంబంధించిన శక్తి అదియే. And even on the cross, he said, Father, forgive them. Forgive them. సిలువలో కూడా ఆయన సెలవిచ్చారు, తండ్రి వారిని క్షమించండి, No క్షమించండి. insult could ever break his heart. ఏ విధమైన ఆత్మన్యూనతా భావం ఆయన హృదయాన్ని The బ్రద్దలు thief who చేయలేదు. repented, he said, you will be in paradise, Mr. Thief, with me today. పశ్చాత్తాపడ దొంగతో చెప్తున్నారు, దొంగమైనప్పటికీ నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండేది. Unlike other prisoners who were crying revenge, he said, Father, I commend my spirit into your hands. ఇతర ఖైదీలు ప్రతీకారం కోసం కేకలు వేస్తుంటే ఈయన మాత్రం తండ్రి నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నాను అన్నారు. That's why, because of that covenant of peace which he went through obedience, God raised him up on the third day. ఆ యొక్క విధేయత ద్వారా ఆయన సమాధానార్థమైన నిబంధనలోనికి ప్రవేశించినందున దేవుడు ఆయనను 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేవనెత్తి ఉన్నాడు. Today he is the King of Kings and the Lord of Lords. ఈ రోజున ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. God says, you are a king, you are a priest in the world. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకములో మీరే రాజు వంటి వారు, యాజకుల వంటి వారు. As I give you the grace of peace to obey me. నాకు విధేయులయ్యే ఆ యొక్క శాంతికి సంబంధించిన కృపను నేను మీకు అనుగ్రహిస్తూ ఉండగా, When you obey God, మీరు దేవునికి విధేయులైనప్పుడు because of the peace God gives you, దేవుడు మీకు అనుగ్రహించే శాంతిని బట్టి no wicked man can touch you. ఏ దుష్టుడు మిమ్మును తాకలేడు. God's will prevail. దేవుని చిత్తమే వర్ధిల్లుతోంది. All things will work unto good for you. నీ కోసం సమస్త కార్యాలు మేలుకరంగా And you shall జరుగుతాయి. be more than a conqueror in this world. మీరు ఈ లోకములో అధికమైన విజయమును పొంది ఉన్న వారు. God is making that covenant of peace with you దేవుడు అట్టి సమాధానార్థమైన నిబంధన మీతో through చేస్తున్నాడు. the covenant of blood that he has made. ఆయన రక్తముతో చేసిన నిబంధన ద్వారా. And then he gives you the covenant of the Holy Spirit.
అప్పుడు ఆయన మీకు పరిశుద్ధాత్మ అనే నిబంధన He అనుగ్రహిస్తారు. says, I will send you the comforter to be with you always. ఆయన అంటున్నారు, ఎల్లవేళలా మీతో ఉంచబడి నిమిత్తం ఆదరణకర్తను The Holy పంపిస్తాను. Spirit. పరిశుద్ధ ఆత్మ. Jesus was filled with the Holy Spirit యేసు పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నారు. in the waters of baptism. ఆయన బాప్తిసం పొంది ఉన్న జలములలో And Acts 10:38. అపోస్తుల కార్యములు 10:38లో How God anointed Jesus of Nazareth with Holy Ghost and power. దేవుడు నజరేతు వాడైన యేసును ఏ రీతిగా పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించారో, Then he went about doing good, అప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించారు. delivered those who are oppressed of the devil. అపవాది యొక్క ఒత్తిడికి బాధకు లోనైన వారందరికీ కూడా ఆయన విడుదల When the Holy అనుగ్రహిస్తూ Spirit వచ్చారు. comes into you, పరిశుద్ధాత్ముడు మీ లోనికి వచ్చినప్పుడు he will comfort you. ఆయన మిమ్మును Say, ఆదరిస్తారు. this is God's will, do it, my son. నా కుమారుడా, ఇది మీ పక్షాన దేవుని చిత్తం, దాన్ని జరిగించండి. And the peace of God will come. అప్పుడు దేవుని శాంతి And when వస్తుంది. you pray, మీరు God will ప్రార్థించినప్పుడు do miracles for others. దేవుడు ఇతరుల కొరకై అద్భుతమైన కార్యములను Yes, జరిగిస్తారు. you will be more than a conqueror. అవునండి, మీరు అధికమైన విజయమును పొందిన Mark వారు అవుతారు. 16:17. మార్కు సువార్త You 16:17. shall lay hands on the sick and the sick shall recover. మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు ఆ విధంగా రోగులు You will స్వస్థపరచబడతారు. speak in new tongues, God's language. మీరు దేవుని యొక్క భాషను మాట్లాడతారు, క్రొత్త And భాష. no harm will come to you ఏదియూ కూడా మీకు హాని చేయనేరదు. because you have obeyed God. ఎందుకనగా మీరు దేవునికి విధేయులయ్యారు. Peace in the world లోకములో and శాంతి, peace to the people through you. మీ ద్వారా ప్రజల కొరకైన శాంతి, Miracles through you. మీ ద్వారా అద్భుతమైన కార్యములు. You'll be more than a conqueror like Jesus. మీరు యేసువలె అధికమైన విజయాన్ని పొందిన 1 వారు John అవుతారు. 4:17. మొదటి యోహాను 4:17 మనం చదివితే, As he is in heaven, so are we in the world. ఆయన పరలోకమందు ఎట్టివాడో మనం ఈ లోకములో I say అట్టివారం. this for your encouragement. నేను దీనిని మీ యొక్క ప్రోత్సాహ నిమిత్తం తెలియజేయగోరుతున్నాను. 19 years before, 19 సంవత్సరాల క్రితం I went to Solapur. నేను సోలాపూర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. And first night in the meeting, my throat clogged. మొదటి రాత్రి ఆ యొక్క సభలో నేను మాట్లాడుతున్నప్పుడు నా స్వరం మూగబోయింది. Next morning, తర్వాత రోజు ఉదయం I was taken to the church నేను మందిరానికి తీసుకుని to వెళ్ళబడ్డాను. speak in the youth meeting. యవనస్తుల సభలో వాక్యాన్ని బోధించిన నిమిత్తం As I got down from the car, నేను ఆ కారు దిగుతూ ఉండగానే my staff member said, Brother, మా స్టాఫ్ సభ్యులు ఏమని చెప్పారంటే, సోదరుడా, there's a demon-possessed lady. Please pray for her and go into the church. దురాత్మ చేత పట్టి బాధించబడుతున్న ఒక స్త్రీ ఉన్నారు, వారి కోసం ప్రార్థించి మందిరంలోకి వెళ్ళండి అని I చెప్పారు. said, I have no voice for human beings. Why should I waste it with the devils? నేను అన్నాను కదా, మనుషులతో మాట్లాడడానికే నాకు స్వరం లేదు, దురాత్మల కోసం స్వరం ఎందుకు వృధా But చేసుకోవాలి. he said, this is a special devil, brother. అయితే అతడు అన్నాడు, సోదరుడా, ఇది చాలా ప్రత్యేకమైన దురాత్మ. I said, what is so special? నేను అనుకున్నాను, దురాత్మలతో ప్రత్యేకత ఏముంటుందబ్బా అని. Those days we didn't have mobile phone. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవండి. He said, the moment you left your hotel, ఆయన ఏం చెప్పారంటే, మీరు హోటల్ విడిచిపెట్టిన మరుక్షణం the devil inside this lady was shrieking. ఈ స్త్రీలో ఉన్న దురాత్మ గట్టి గట్టిగా అరుపులు It was కేకలు saying, వేస్తూ ఏం Paul చెప్తున్నారంటే, Dinakaran is coming. ఇదిగో పాల్ దినకరన్ వచ్చేస్తున్నాడు, He is coming to burn me. అతడు నన్ను కాల్చివేయడానికి వచ్చేస్తూ ఉన్నాడు. It is shouting, he is coming to burn me. ఆ దురాత్మ కేకలు వేస్తోంది, అతను నన్ను కాల్చివేయడానికి వస్తూ ఉన్నాడు అని. I asked, did the devil mention my name? నేను అడిగాను, ఇదిగో దురాత్మ నా పేరు పెట్టి పిలిచి చెప్పారా అని అడిగాను. I have heard only Jesus calling the names of the people. అప్పటి వరకు యేసయ్య ప్రజలను పేరు పెట్టి పిలుస్తాడనే సంగతి నేను విని ఉన్నాను. He said, yes, brother, special devil. అతడు అన్నాడు, సోదరుడా, ఇది ప్రత్యేకమైన దురాత్మ. He said, I will come. నేను అన్నాను, సరే But వస్తాను. when I came near, అయితే నేను దగ్గరకు the రాగానే Spirit of God in me rose up. నాలో ఉండి ఉన్న దేవుని ఆత్మ అలాగున పైకి లేవనెత్తబడ్డాడు. And when I saw that mother who was demon possessed, దురాత్మ చేత పట్టబడి ఉన్న ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క తల్లి గారిని నేను when I saw చూడగానే, her husband crying, నేను ఆమె భర్త ఏడుస్తూ ఉండాన్ని when చూడగానే, I saw the children crying, ఆ యొక్క బిడ్డలు రోధించటం నేను చూడగానే, God's compassion rose up within me. దేవుని కారుణ్యం నాలో నుంచి పైకి I లేచింది. said, how much this family is suffering because of this mother's oppression. నేను అనుకున్నాను, ఈ తల్లి గారి బాధ వలన ఈ కుటుంబం ఎంతగా బాధించబడుతూ ఉన్నదో కదా. She can't take care of the children at all. ఆవిడ బిడ్డల గురించి మాత్రము కూడా జాగ్రత్త వహించలేరు. Compassion rose up. ఆ యొక్క కారుణ్యం పైకి That వచ్చింది. is the sign that God is with you. దేవుడు మీతో కూడా ఉన్నాడనడానికి అది ఏ You సూచన. don't need to shout.
మీరు అరిచి కేకలు వేయాల్సిన పని లేదండి. The Holy Spirit will do everything for you. పరిశుద్ధాత్ముడు మీకోసం సమస్తమును జరిగిస్తారు. It's no more you, but Christ living in you through that covenant of the Holy Spirit. ఇక మీదట మీరు కాదు గాని పరిశుద్ధాత్మ నిబంధన ద్వారా మీలో నివసించుచు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. Lord have mercy. నేను చెప్పాను, ప్రభువా కనికరించండి, With compassion, కారుణ్యముతో, with a whisper. నేను ఒక చిన్నగా వినబడే I శబ్దముతోనే, said, you devil, come out. నేను చెప్పాను కదా, దురాత్మ నీవు And she బయటికి రా. fell. ఆవిడ ఆ రీతిగా పడిపోయారు. And my throat opened. నా స్వరం తెరవజేయబడింది. And I went into the meeting నేను ఆ సభలోనికి వెళ్ళాను. and prayed with the young people. Hundreds received the Lord Holy Spirit. యవనస్తులతో కలిసి ప్రార్థన చేశాను. వందలాది మంది యవనస్తులు పరిశుద్ధాత్మను When I స్వీకరించారు. came out, she hugged me. నేను బయటికి రాగానే ఆ యొక్క తల్లిగారు నన్ను I కౌగలించుకున్నారు. was the happiest person. నేను ఎంతగానో సంతోషించిన వ్యక్తినై Paul ఉన్నాను. Dinakaran is only mud and clay. పాల్ దినకరన్ కేవలం బంక, మన్ను, మట్టి మాత్రమే. I could not have helped her. నేను ఆవిడికి సహాయం చేసి Thank ఉండలేదు. God for the Holy Spirit who is in us. మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి Thank దేవునికి God for the వందనములు. Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి Greater is He that వందనములు. is in you than he that is in the world. మీలో ఉండి ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. 20 years later, we went to another city in Maharashtra. 20 సంవత్సరాల తర్వాత మహారాష్ట్రలో మేము మరొక నగరానికి And వెళ్ళాము. I was sharing this testimony on the platform. నేను ఈ యొక్క సాక్ష్యాన్ని వేదిక మీద అందరితో పంచుకుంటూ ఉన్నాను. Suddenly, one family jumped in the crowd and came running to the platform. అకస్మాత్తుగా ఒక కుటుంబం వేదిక మీదకు పరిగెట్టుకుంటూ అన్నట్లుగా It వచ్చేసారు. was this lady, ఆ వ్యక్తి మరెవరో కాదు, ఈ her స్త్రీనే. husband, ఆవిడ యొక్క భర్త her గారు, children, ఆవిడ గారికి సంబంధించిన బిడ్డలైన and వారందరూ, children's family, అలాగే బిడ్డలకు సంబంధించిన కుటుంబాల and the వారు, grandchildren, అలాగే వారి యొక్క మనవ సంతానం all came and testified. వారందరూ వచ్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. 20 years the devil has not come back at all. 20 సంవత్సరాలుగా దురాత్మ ఏ మాత్రము తిరిగి రాలేదు. And all the 3 generations are serving Jesus Christ. 3 తరముల వారైన ఆ ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తును సేవించుచూ ఉన్నారు. Do not be afraid. The భయపడకండి. Lord says, ప్రభువు సెలవిస్తున్నారు, my children, I will not leave you as an orphan in the world. నా బిడ్డలారా ఈ లోకములో అనాథలుగా I am విడిచిపెట్టను. coming to you. నేను మీ యొద్దకు I am వస్తున్నాను. making a covenant with you. నేను మీతో నిబంధన చేయిచూ ఉన్నాను. Will you open your heart and receive the covenant? మీరు హృదయాన్ని తెరిచి ఆ యొక్క నిబంధనను Will you స్వీకరిస్తారా? receive the covenant? మీరు ఆ నిబంధనను And స్వీకరిస్తారా? receive my blood to cleanse you from every sin. ప్రతి పాపము నుంచి శుద్ధీకరించే నా యొక్క రక్తమును మీరు స్వీకరిస్తారా? And the covenant of peace, సమాధానార్థమైన ఆ యొక్క నిబంధనను మీరు స్వీకరిస్తారా? to obey me, నాకు విధేయులు to కావడానికి. fulfill my will in the world, even if it be a cross. అది సిలువై ఉన్నప్పటికీ కూడా నా చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి, And through that be more than a conqueror. తద్వారా అధికమైన విజయం పొందిన వారిగా Not ఉంచబడడానికి. afraid of any man or any wickedness of the world. ఈ లోకంలో ఏ నరునికి ఏ దుష్టత్వానికి ఏమాత్రం భయపడరు. Then through the Holy Spirit's covenant, అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే నిబంధన revealing Jesus to the world, యేసును ఈ లోకమునకు బయలుపరిచేవారు అవుతారు. my love will flow through you and miracles will happen. నా యొక్క ప్రేమ మీ ద్వారా ప్రవహిస్తుంది, అప్పుడు అద్భుతమైన కార్యములు జరుగుతాయి. How many of you want this Jesus? మీలో ఎంతమందికి ఇట్టి యేసు కావలసి ఉన్నది? I want to enter into a covenant with you. మీలో ఎంతమంది ప్రభువానితో నిబంధనలో The ప్రవేశిస్తారు? Lord has entered into your heart now. ప్రభు మీ హృదయాల్లో ఇప్పుడే ప్రవేశించి ఉన్నారు. Don't you feel His presence? ఆయన సాన్నిధ్యాన్ని మీరు అనుభూతి చెందడం లేదా? The peace of God. దేవుని యొక్క శాంతి, God's peace. దేవుని యొక్క The శాంతి, Prince of Peace is in your heart. సమాధానకర్త మీ Praise హృదయంలో Him. ఉన్నారు. ఆయనను Just స్తుతించండి. praise Him. కేవలం ఆయన You are స్తుతించండి. no more an orphan. మీరికి మీద ఏమాత్రం అనాథలు You are కాదు. no more an orphan. మీరికి మీద ఏమాత్రం అనాథలు The కాదు. King is in your heart. రాజు మీ హృదయములో ఉండి ఉన్నారు. Just praise Him. కేవలం ఆయనను స్తుతించండి. Now, we ఇప్పుడే will ask Him to heal us. మనల్ని స్వస్థపరచమని మనము ఆయనను Your అడుగుదాము. body is the temple of the Holy Spirit. మీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు Today ఆలయం. tell Him, Lord, give me grace to keep my body holy. ఈ రోజున చెప్పండి, ప్రభువా నా దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే కృపను ఈ రోజున మీరు నాకు అనుగ్రహించండి. First, He is going to heal every addiction.
మొదటిగా ఆయన ప్రతి ఒక్క వ్యసనమును కూడా వ్యసనాల బారిన పడ్డ వారిని స్వస్థపరచునయ్యున్నారు. For everyone in your family. మీ గృహములో కుటుంబంలో ప్రతి ఒక్కరి Everyone. ప్రతి ఒక్కరి కొరకు Lord Jesus. ప్రభువైన యేసయ్య, Remember the blood that you shed for each one of us, Lord. మాలో ప్రతి ఒక్కరి కోసం మీరు చిందించిన రక్తమును జ్ఞాపకము చేసుకొనండి. Your blood is interceding for us, Lord, speaking good things. మీ రక్తము It's speaking good things. మంచి ఈవులను పలుకుచూ ఉండి ఉన్నది ప్రభువా. Now by your blood cleanse everyone's addictions in the name of Jesus. ఇప్పుడే ప్రభువా యేసు నామములో యేసు యొక్క రక్తము ద్వారా ప్రతి వారి యొక్క వ్యసనమును మీరు కడిగి వేయండి. Every curse of sin, let it come out of their bodies and their lives. ప్రతి పాపానికి సంబంధించిన శాపం వారి జీవితాల్లో నుంచి దేహాల నుంచి Take బయటకు away the రావాలి. nature of sin, Lord. పాపపు స్వభావాన్ని వారిలో నుంచి తొలగించి వేయండి The ప్రభువా. lust of the eyes, నేత్రాలకు సంబంధించిన the ఆశ, lust of the flesh, శరీరానికి సంబంధించిన ఆశ, pride of life. జీవితానికి సంబంధించిన Let డాంబికత్వం, it come out in the name of Jesus. అవన్నీ యేసు నామములో బయటకు Lord, రావాలి. Holy Spirit, by your power, set everybody free in Jesus' name. ప్రభువా పరిశుద్ధాత్మ యేసు నామములో ప్రతి ఒక్కరికి Give విడుదల them an ఇవ్వండి. assurance that you have delivered them tonight. ఈ రాత్రి మీరు వారికి విడుదల ఇచ్చి ఉన్నారనే నిశ్చయతను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. Let there be no craving for evil habits, Lord. ఇక మీద చెడ్డలవాట్ల కోసమైన ఏ మాత్రము ఆశ వారిలో ఉండనే కూడదు. No craving for pornography. ఏ మాత్రం చెడ్డ దృశ్యాలు చూడడానికి ఆశ ఉండకూడదు. No craving for the lusts of the world. లోకపరమైన ఆశలకు సంబంధించిన ఆశ ఇక ఏ మాత్రం వారిలో ఉండకూడదు. Let them be filled with the peace of Jesus through the forgiveness of their sins. వారి పాప క్షమాపణ ద్వారా యేసు యొక్క శాంతి వారిని పూర్తిగా నింపాలి. It's coming right now. అది ఇప్పుడే వచ్చేస్తోంది. Oh, the glorious peace of God through the forgiveness of our sins is coming into our spirits. మన పాప క్షమాపణ ద్వారా మహిమవంతమైన దేవుని శాంతి మన ఆత్మలోకి God వచ్చేస్తోంది. is setting everyone free. దేవుడు ప్రతి ఒక్కరికి విడుదల ఇస్తూ ఉన్నారు. Everyone in the family free. కుటుంబంలో ప్రతి ఒక్కరికి విడుదల ఇస్తూ ఉన్నారు. Everyone for whom you are praying free. మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో వారికి విడుదల Shall ఇస్తున్నారు. we all believe in faith and say thank you Jesus. మనమందరం విశ్వాసంతో యేసయ్య వందనములు, Thank you Jesus. వందనములు యేసయ్య, Thank you Jesus. వందనములు You యేసయ్య. are under grace, so sin shall not have dominion over you. మీరు కృప కింద ఉండి ఉండగా పాపానికి మీ మీద ఏమాత్రం ప్రభుత్వమును లేదు. The covenant of God's grace. దేవుని యొక్క కృపతో కూడిన నిబంధన. Now the same Lord is here to deliver you of your sickness. ఇప్పుడదే ప్రభువు మీ రోగము నుంచి మీకు విడుదల ఇవ్వడానికి కూడా ఇక్కడ సంసిద్ధంగా ఉండి ఉన్నారు. The Lord himself will lay hands on each one ప్రభువే స్వయంగా మీలో ప్రతి ఒక్కరి మీద తన చేతులను and ఉంచుతారు. heal us all. మనలందరినీ స్వస్థపరుస్తారు. మనలందరినీ స్వస్థపరుస్తారు. తండ్రి, We thank you for your wounds. మీ గాయములను బట్టి మీకు వందనములు Thank చెల్లిస్తున్నాము. you for your stripes. మీ యొక్క దెబ్బలను బట్టి మీకు By వందనములు. your stripes we are healed. మీరు పొందిన దెబ్బల ద్వారా Lord స్వస్థపరచబడుతున్నాము. Jesus, by your stripes we are healed. ప్రభువైన యేసయ్య, మీ గాయముల ద్వారా మేము స్వస్థపరచబడుతూ ఉన్నాము. Father, now lay your nail-pierced hands on everyone who is sick, Lord. తండ్రి, ఇప్పుడు రోగంతో ఉన్న ప్రతి ఒక్కరి మీద మేకుల గాయములు మీ హస్తములు ఉంచండి. This is the last moment, Lord. ఇది ఆఖరి క్షణములు ప్రభువా. Create new organs for everyone who has defective organs. అవయవ నిర్మాణ లోపం ఉన్న ప్రతి ఒక్కరి కోసమై నూతనమైన అవయవాలను ఇప్పుడే మీరు నిర్మాణము జరిగించండి. We receive new organs for everyone in Jesus' name. ప్రతి ఒక్కరి కోసం యేసునామములో క్రొత్త అవయవాలు You స్వీకరిస్తున్నాము. organs be made new in Jesus' name. అవయవములు యేసునామములో నూతనంగా నిర్మాణం Function కావాలి. normally in Jesus' name. యేసు నామములో సహజ సిద్ధముగా అవి పని చేయాలి. Come back to life in Jesus' name. యేసు నామములో తిరిగి మరలా జీవాన్ని Let all the సంతరించుకోవాలి. readings be normal from today in the name of Jesus. యేసు నామములో కొలమానములన్నీ కూడా సహజ సిద్ధముగా ఈ రోజు నుంచి Thank ఉండాలి. you, Lord. వందనములు Let ప్రభువా. the blood be healed. రక్తము Let the స్వస్థపరచబడాలి. organs be healed. అవయవములు స్వస్థపరచబడాలి. From head to foot, let thy healing power flow like a river in Jesus' name. తల నుంచి అరి కాలు వరకు యేసు నామములో స్వస్థత ప్రవాహంగా Let it రావాలి. flow right now. అది ఇప్పుడే ప్రవాహముగా రావాలి. Right now, Father. ఇప్పుడే తండ్రి, Right now, Lord.
ఇప్పుడే ప్రభువా, let this be the last moment of their suffering in their bodies, Lord. వారి దేహాల్లో శ్రమకి ఇదే ఆఖరిగా ఉండాలి ప్రభువా. End it, Lord. దాన్ని అంతము And చేయండి. release your people tonight in the name of Jesus. ఈ రాత్రి యేసు నామములో ప్రజలకు మీరు విడుదల అనుగ్రహించండి. స్వేచ్ఛ Your రావాలి. pains stop in Jesus' name. నొప్పులు యేసు నామములో ఇక ఆగిపోవాలి. Your seizures stop in Jesus' name. ఇక మీద బాధ Your ఆగిపోవాలి. depressions stop in Jesus' name. ఒత్తిడి అంతా కూడా యేసు నామములో ఆగిపోవాలి. Your weaknesses stop in Jesus' name. బలహీనత యేసు నామములో Your demons ఆగిపోవాలి. leave in Jesus' name. దురాత్మలు యేసు నామములో విడిచిపెట్టాలి. Don't touch their bodies or their families anymore in the name of Jesus. ఇక మీద యేసు నామములో వారి దేహములను వారి కుటుంబములను తాకరాదు. Even the deformities in their organs, Lord, set it right and make their organs whole according to their faith, Lord. ప్రభువా, వారి విశ్వాసపు పరిమాణం ప్రకారం అవయవ నిర్మాణ లోపమున్న అవయవాలను కూడా ఇప్పుడే మీ నామములో పరిపూర్ణము చేయండి You have ప్రభువా. said, ask anything in my name and I will do it. మీరు సెలవిచ్చారు, నా నామములో ఏది అడిగినా దానిని నేను మీకు జరిగిస్తానని సెలవిచ్చారు. We are not orphans, Lord. మేము అనాథలము కాము ప్రభువా. Remember us and heal us right now. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడే స్వస్థపరచండి. My friend, the Lord is healing us. నా స్నేహితులారా, ప్రభువు మనల్ని స్వస్థపరుస్తున్నారు. Shall we all praise the Lord? మనమందరం ప్రభువును Shall we స్తుతించుదాం. all praise the Lord? మనమందరం ప్రభువును Come స్తుతించుదాం. on, receive the healing right now. ఇప్పుడే స్వస్థతను స్వీకరించండి. Jesus is the healer. యేసు He is స్వస్థపరిచేవాడు. here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. He is in your body. ఆయన మీ దేహంలో Your ఉన్నారు. body is the temple of the Holy Spirit. మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయమై Now ఉన్నది. praise Him. ఇప్పుడు ఆయన Come స్తుతించండి. on, believe right now. ఇప్పుడే Let విశ్వసించండి. every organ come back to life. ప్రతి అవయవానికి జీవం Come on, రావాలి. praise Him. ఇప్పుడే Come on, praise స్తుతించండి. Him. ఇప్పుడే Come on, స్తుతించండి. praise Him. ఇప్పుడే స్తుతించండి. Everybody praise the Lord. ప్రతి ఒక్కరు ప్రభువును Those who స్తుతించండి. cannot walk, rise up and walk in Jesus' name. నడవలేని వారి యేసు నామములో నడవాలి. Every cancers go. ప్రతి క్యాన్సర్ Every వెళ్ళిపోవాలి. tumor go. కండుతులు వెళ్ళిపోవాలి. Every fits leave. మూర్ఛ వ్యాధి Let them విడిచిపెట్టాలి. go back to work. వారి Let them పనికి go వెళ్ళాలి. back to study. వారు చదువుకోవడానికి మరలా తిరిగి వెళ్ళగలగాలి. Let them go back to run their families. వారి కుటుంబాలు మరలా నడిపించుకోగలగాలి. Lord, thank you for healing. తండ్రి, స్వస్థపరచినందుకై వందనములు. Thank you for healing. స్వస్థపరచినందుకై Because వందనములు. you suffered for it on the cross. మీరు అందుకోసమే శిలువలో శ్రమపడి We ఉన్నారు. send the name of Jesus into every organ. యేసు నామాన్ని ప్రతి అవయవంలోకి We send పంపిస్తున్నాము. the name of Jesus into everybody's body. యేసు నామాన్ని ప్రతి వారి దేహములోకి పంపించుచున్నాము. We thank you for your glorious name and we honor your name, Lord. మీ మహిమవంతమైన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము, మహిమ You చెల్లిస్తూ said, ఉన్నాము. ask anything in my name. మీరు చెప్పారు, నా నామములో ఏదైనాను అడగండి Thank అని. you, Jesus, for doing it. అలా చేస్తున్నందుకే వందనములు యేసయ్య. At the name of Jesus, every knee shall bow. యేసు నామములో ప్రతి మోకాలు వంగును. Every knee, ప్రతి మోకాలు, every knee, ప్రతి మోకాలు, every disease. ప్రతి వ్యాధి. We send the name of our Lord, the glorious name, Jesus, into everybody's body. మహిమవంతమైన మా ప్రభు అయిన యేసు యొక్క నామాన్ని ప్రతి దేహములోనికి పంపించుచూ ఉన్నాము. Thank you for healing everyone, Lord. ప్రతి ఒక్కరిని స్వస్థపరచినందుకే వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Bless every young person. ప్రతి యవనస్తుని Let ఆశీర్వదించండి. them study very well. వారు బాగుగా చదువుకోవాలి ప్రభువా. Those who need a job, give them a job tomorrow morning, Lord. ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి రేపటికి ఉద్యోగం Those who need ఇవ్వండి. a house, give it to them, Lord. ఇల్లు కావాల్సిన వారికి వారి గృహాన్ని ఇవ్వండి ప్రభువా. Those who need to get married, give them a wonderful partner. వివాహం జరిగించబడవలసిన వారికి శ్రేష్టమైన Those who భాగస్తులు need ఇవ్వండి. children, give them a child, Lord. బిడ్డలు కావాల్సిన వారికి బిడ్డల్ని ఇవ్వండి. Whatever they ask, వారు ఏదైతే అడుగుతారో promotion, పదోన్నతిని అనుగ్రహించండి ప్రభువా. let it come in search of them. అది వారిని వెతుక్కుంటూ రావాలి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. And finally, I'm going to pray చివరిగా నేను ప్రార్థించగోరుతున్నాను. that God's Holy Spirit will come upon everybody and use you. దేవుని పరిశుద్ధాత్మ ప్రతి వారి మీదకి రావాలి, మీరు He will make వినియోగించబడాలి. you pray for other people and for the state and for the nation. ఇతర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు ప్రార్థన చేసేవారు How కావాలి. many of you want to have the spirit of prayer? మీలో ఎంతమంది ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలని కోరుతున్నారు? The Holy Spirit is leading me to pray for this grace. పరిశుద్ధాత్ముడి కృప కోసం ప్రార్థించమని నన్ను నడిపించుచూ ఉన్నారు.
Those who need the spirit of prayer, raise your hands. ఎవరికైతే ప్రార్థనాత్మ కావాలో వారు చేతులు చాపండి. Right now, God will honor you. ఇప్పుడే దేవుడు మిమ్మును ఘనపరచును. God sees you. దేవుడు మిమ్మును చూస్తున్నారు. You can put down your hands. మీరు చేతులు దించవచ్చును. Loving heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, fill everyone with the spirit of prayer. ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో Fill నింపండి. everybody with the spirit of prayer. ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మ చేత మీరు నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. Fill them with the spirit of prayer, Lord. వారిని ప్రార్థన ఆత్మ చేత నింపండి ప్రభువా. Let their spirits and your spirit be connected as one spirit. వారి యొక్క ఆత్మ మీ ఆత్మ అనుసంధానం చేయబడి ఏకమవ్వాలి. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. They will be connected with you and know your will, Lord. ప్రభువా, వారు మీతో అనుసంధానం చేయబడి మీ చిత్తాన్ని తెలుసుకుని ఉంటారు. అందుని బట్టి మీకు వందనములు. Holy Spirit, pray through them with groanings that cannot be uttered. పరిశుద్ధాత్మ చెప్పన సఖ్యము కాని మూలుగులతో వారి ద్వారా ప్రార్థన చేయండి. Let them pray God's will into being in the world and in their families. వారు దేవుని చిత్తాన్ని లోకములోనికి వారి కుటుంబంలోనికి సిద్ధింప చేయబడులాగున ప్రార్థించాలి. Give them grace. వారి కృపనివ్వండి. Shall we thank God for the spirit of prayer? మనమందరం ప్రార్థనాత్మ కొరకే దేవునికి వందనాలు చెప్దామా? Shall we all surrender to pray God's will? దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయడానికి It's coming సమర్పించుకుందామా? upon us right now. అది ఇప్పుడు మన మీదకు వస్తోంది. It's a grace God is giving us through the Holy Spirit. ఆ కృపను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మనకి ఇస్తూ ఉన్నారు. Let's receive it in Jesus' మనం name. దాన్ని యేసు నామములో స్వీకరించుదాం. Receive it in Jesus' name. యేసు నామములో స్వీకరించుదాం. We give you all the glory, Lord. నీకు సకల మహిమ చెల్లిస్తున్నాం We ప్రభువా. honor you, Lord. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం We ప్రభువా. honor you, Lord. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. Come with us, Lord, మాతో కూడా రండి and ప్రభువా. be honored in their lives వారి జీవితాలలో మీరు ఘనపరచబడండి. and help us to reach heaven, పరలోకాన్ని మేము చేరుకోవడానికి మాకు సహాయం చేయండి. fulfilling your will on earth, Lord. ఈ భూమి మీద మీ చిత్తాన్ని నెరవేరుస్తూ Bless all those who worked for this meeting. ఈ సభల కోసం పనిచేసిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. Prosper their families. వారి కుటుంబములను వర్ధిల్లింప చేయండి. Prosper their ministries. వారి సేవలను వర్ధిల్లింప చేయండి. Prosper their lives, వారి Lord. జీవితాలను వర్ధిల్లింప Give చేయండి. them 100 times. వారికి నూరంతలుగా అనుగ్రహించండి. We give you all the glory. మీకు సకల మహిమను చెల్లించుచున్నాము. In Jesus' name we pray. యేసు నామములో Shall we all ప్రార్థించుచున్నాము. say amen? మనమందరము ఆమేన్ అని చెప్దామా? Amen. ఆమేన్.